హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాము. సో ఈ వెకేషన్ టైంలో యూఎస్లో ఉన్నాం కదా, ఈ డిసెంబర్ మంత్ అంతా కూడా. సో నివి బర్త్డే కూడా ఇక్కడ యూఎస్లోనే సెలబ్రేట్ చేసామన్నమాట, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి. సో యాక్చువల్ ప్లాన్ కూడా ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో చూస్తుంటే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ వెకేషన్లో ఉండి నివి బర్త్డే కూడా ఇక్కడే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ రోజు అయితే నివి బర్త్డే ఈవ్ అనమాట, ఈ వ్లాగ్లో చూసేది మీరు. సో తనకి బర్త్డే కావాల్సిన షాపింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఇందులో చూస్తారు మొత్తం వ్లాగ్ అంతా కూడా. సో మీరైతే మిస్ చేయకుండా చూడండి వ్లాగ్ ఎండ్ వరకు. సో ఇంకా మీరు ఎవరైనా కొత్తగా వ్లాగ్స్ చూస్తూ ఉంటే హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఇండియన్ ఫ్యామిలీ, ఐ మీన్ తెలుగు ఫ్యామిలీ, జర్మనీలో ఉంటాము. సో మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఇంకా ఛానల్లో వ్లాగ్స్ అన్ని కూడా చెక్అవుట్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాము. సో ఇప్పుడు మీరు చూసేది మా అన్నయ్య సరదాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళకి ఏం ఫుడ్ దొరుకుతాయో, వాళ్ళకి ఏం నచ్చుతాయో అవన్నీ మాతో ట్రై చేపిస్తూ ఉంటున్నాడు అనమాట, కొత్తవన్నీ కూడా. సో ఇక్కడ ఒక కేఫ్కి తీసుకొచ్చాడు, అంటే ఇది కేఫ్ కమ్ స్మూతీ సెంటర్లో అనమాట. ఇక్కడ వీళ్ళకి అకాయ్ బౌల్ అని దొరుకుతుంది. సో ఫ్రోజన్ మనకి బెర్రీస్ ఉంటాయి కదా, సో ఆ బెర్రీస్తో అనమాట. చాలా బాగుంది, ఇది ఒక డిఫరెంట్ బౌల్, మొత్తం హెల్తీ వెర్షన్ అనమాట. మనకి అన్ని ఓట్స్ అవన్నీ, గ్రనోలా అవన్నీ ఉంటాయి కదా, వాటితో చేసి ఉంటుంది అనమాట. బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బట్ ఇది హెల్తీ బౌలే అనమాట. సో అది ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాడు అనమాట, అదైతే ట్రై చేస్తున్నాము. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంతా కూడా వాడు ట్రై చేపిస్తూ ఉంటున్నాడు. మాకు జర్నీలో ఇన్ని వెరైటీస్ అయితే ఉండవన్నమాట, ఎక్కడో సిటీస్లో తప్ప. ఐ మీన్ ఫ్రాంక్ఫర్ట్ అలాంటి పెద్ద వాటికి వెళ్తే మేబీ బెర్లిన్ ఇవన్నీ, అక్కడ ఏమన్నా కొంచెం ఇలా డిఫరెంట్గా దొరకచ్చు కానీ, బట్ జనరల్గా జర్మనీలో అయితే మనకి ఇంత డిఫరెంట్గా కొత్త వెరైటీలు అయితే మనకి దొరకవు. చాలా కామన్గా సింపుల్గానే ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ వీళ్ళకి చాలా డిఫరెంట్గానే ఉంటున్నాయి, ట్రై చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటున్నాయి అనమాట. సో అందుకనే మేము ఇక్కడ హాట్ చాక్లెట్ కొంచెం ఇవి ట్రై చేస్తున్నాము. నివికి అయితే ఆబ్వియస్గా అవి గ్రనోలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అసలు నచ్చలేదు. అండ్ దెన్ ఇంకా ఇది చూసేసరికి నివికి బర్త్డేకి కావాల్సినవి చిన్నవి కావాల్సి ఉంటాయి కదా, కేక్ కటింగ్కి ఇవన్నీ. ముందుగా కేక్ ఇంట్లోనే తయారు చేద్దాం అనుకున్నాము, బట్ ఇంకా అందరం కలిసి ఉన్నాము, బద్ధకం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కదా, మనం అందరం కలిసి ఉన్నప్పుడు టైం అలా అయిపోతూనే ఉంటుంది. సో ఇంకా బయటకు వెళ్ళి తెచ్చేద్దాంలే, ఇంకెందుకులే అని చెప్పేసి అనుకున్నాము. అండ్ దట్టు కూడా క్రీమ్ కేక్స్ అవి అయితే నివికి నచ్చినట్టు తీసుకుంటుంది కదా అని చెప్పి. మాకింత జర్మనీలో ఆప్షన్స్ ఉండవని చెప్పాను కదా, సో యూఎస్లో వీళ్ళకి సూపర్ మార్కెట్స్లోనే దొరికేస్తాయంటే బర్త్డే కేక్స్. కావాలంటే ముందుగా కూడా ఆర్డర్ చేయొచ్చు, మాకు అది ప్లాన్ లేదు కాబట్టి సర్లే ముందు షాప్ చేసేద్దాం అన్నీ కూడా అని చెప్పి ప్లాన్ అనమాట. సో అందుకని వచ్చాము. ఇంకా నివి బర్త్డే వచ్చేసి 24th డిసెంబర్ అనమాట. సో ద వెరీ నెక్స్ట్ డేనే క్రిస్మస్. సో ఆబ్వియస్గా క్రిస్మస్ ప్రెజెంట్స్ కూడా కావాలి పిల్లలకి. ఇప్పుడు మా బుజ్జిబాబు ఉన్నాడు కాబట్టి వాడికి కూడా ఫస్ట్ క్రిస్మస్ కదా, సో దానికోసం కూడా షాపింగ్ చేయాలి, వాడికి కూడా గిఫ్ట్స్ అన్ని కొంటాం కదా. అండ్ నివికి ఇవన్నీ కూడా షాపింగ్ చేద్దామని చెప్పి చూస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఒక స్పోర్ట్స్, వీళ్ళకి మనకి డికెత్లోన్ అవి ఎలా ఉంటాయో, ఇది ఒక డిక్స్ అని చెప్పి స్పోర్ట్స్ స్టోర్ అనమాట. ఇక్కడ ఏమైనా బ్యాలెన్స్ బైక్స్ టైప్ అలాంటివి ఏమన్నా 1 year oldకి పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయేమో, ఫ్యూచర్లో వాడికి పనికొస్తాయి కదా అని చెప్పి జస్ట్ చూస్తున్నాము. బట్ ఇక్కడైతే మాకేం దొరకలేదు. అండ్ ఇంకా ఏమైనా స్పోర్ట్స్ సంబంధించినవి ఉంటాయని చూసాం కానీ అంతగా ఏం లేదనమాట. ఇంకా ఈ షాపింగ్ అంతా చేయడానికి ఆబ్వియస్గా చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవన్నీ తిరగడం కూడా చిన్నోడితో చాలా కష్టం అనమాట. సో మధ్యలో దివ్యాకి కుదిరినప్పుడు జాయిన్ అయ్యేది, అండ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవారు అనమాట. సో మేము ఎక్కువ తిరిగాము షాపింగ్లో. సో అప్పుడప్పుడే జాయిన్ అయ్యేది అనమాట దివ్య, ఎందుకంటే చిన్నోడితో బయట అంతసేపు తిరగడం. అండ్ దట్టు కూడా వింటర్ కదా, సో బాగా చల్లగా ఉందన్నమాట. ఈ క్లైమేట్ లో బయట తిరగడం కూడా చాలా కష్టమే అసలు. నివి పైన చూడు, ఫ్లుక్సాయిగ్ చూడు పైన. హుబ్షాబర్ కాదు, అది ఫ్లుక్సాయిగ్. తర్వాత మళ్ళీ దివ్య పక్కనే ఒకటి ఇలా డిజర్ట్ స్టోర్ ఉంటుంది, స్మూతీస్ అవి మిల్క్ షేక్స్ అవి బాగుంటాయి అని చెప్పి మళ్ళీ ఇక్కడికి కూడా వెళ్ళమంది. సరే అని చెప్పేసి ఇక్కడికి కూడా వచ్చాము. ఇక్కడ బాగా నచ్చింది అనమాట, మిల్క్ షేక్స్ అవి కూడా చాలా బాగున్నాయి, తీయమో అని చెప్పేసి. సో వాళ్ళు రెగ్యులర్గా ఇవన్నీ తిరుగుతూ ఉంటారు కాబట్టి, మాకు కొత్త కాబట్టి వాళ్ళు చెప్తేనే తెలుస్తాయి అనమాట ఎక్కడేం బాగుంటాయి అని చెప్పి. ఇక్కడ నివికి డోనెట్స్ అని ఇంకా ఏవో ఉంటాయి అని చెప్తే, మ్యాక్రూన్స్ అనమాట, నివి ఫేవరెట్ యాక్చువల్గా మ్యాక్రూన్స్. సో దివ్యాకి తెలిసి ఇక్కడికి వెళ్ళమంది, మ్యాక్రూన్స్ ఇష్టం కదా నివికి అని చెప్పి. బట్ ఆ రోజు
సో అయితే మ్యాక్రోన్స్ లేవన్నమాట. మీరు చూసినట్టయితే అక్కడ ఓన్లీ డోనట్సే ఉన్నాయి. బట్ ఏదైనా సరే పిల్లలకి ఇష్టమే కదా, నివికి డోనట్ కూడా చాలా ఇష్టం. సో డోనట్ తీసుకుని తిన్నదనమాట. ఇక్కడ మేము వెకేషన్లో ఉన్నప్పుడు అంత రిస్ట్రిక్షన్స్ అయితే నివికి అంతగా పెట్టట్లేదు, అలానే ఓవర్గా ఏమీ పెట్టట్లేదు, అన్ని లిమిట్లోనే అనమాట. షుగర్ తిన్నా ఏం తిన్నా బట్ అన్ని తినడానికి అలౌడే అనమాట. ఇట్స్ ఓకే అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ తినేది కూడా ఏమి ఉండదు కదా, డైలీ ఎలాగో మన కంట్రోల్లో పెడతాము. సో ఇలా వెకేషన్లో ఇట్స్ ఓకే అని చెప్పేసి అవన్నీ కూడా ఓకే టేక్ ఇట్ ఈజీ అనమాట. సో ఈ డిజర్ట్ స్టోర్కి అయితే వచ్చాం మిల్క్ షేక్స్ అయ్యి ఆర్డర్ ఇవ్వడానికి. ఆ మిల్క్ షేక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. చెప్పినట్టుగానే వీళ్ళకి ఇలా డిఫరెంట్గా చాలా ఉన్నాయి అసలు విజిట్ చేయడానికి పిల్లలతో. బట్ ఒక విధంగా అయితే డైలీ లైఫ్కి అయితే కొంచెం లైఫ్ స్టైల్ కష్టమే, పిల్లలు రోజు ఏదో కావాలంటూ ఉంటారు ఇలాంటివి ఉంటే. సో అది కూడా చూసుకోవాలి. బట్ ఇక్కడ జర్నీలో ఇలాంటివి ఉండవు కాబట్టి మాకు లైఫ్ ఈజీ అవుతుంది ఎంతో కొంత పిల్లల్ని కంట్రోల్ చేయడానికి కొంచెం. హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు మున్న మామ నీకు. హ్యాపీ బర్త్డే నివి. సరే హ్యాపీ బర్త్డే నివిష. వెళ్ళు అమ్మకి దండం పెట్టుకో, కాలికి దండం పెట్టుకో, కాలికి దండం పెట్టుకో, కాలికి దండం పెట్టుకోండి. యా చూసారు కదా, అప్పటికే నివి బర్త్డే టైం అయిపోయింది అనమాట జర్నీలో. అండ్ ఇంకా ఇండియా టైమింగ్ ప్రకారం నివికి ఆల్రెడీ హ్యాపీ బర్త్డే అనమాట. బట్ ఇక్కడ యూఎస్లో ఇంకా టైం లేట్గా కదా, టైమింగ్స్ చాలా డిఫరెంట్ కాబట్టి ఇంకా యూఎస్లో టైం అవ్వలేదు. సో ఈవినింగ్ కేక్ కట్ చేద్దాం, ఇండియా అండ్ జర్మనీలో టైం అయిపోయింది కాబట్టి ఇంకా విష్ చేసాం అనమాట. సో చూసారు కదా, ఇవే అనమాట మిల్క్ షేక్స్. వీళ్ళకి అన్ని ట్రాపికల్ కైండ్ ఆఫ్ బెవరేజెస్ లాగా కూడా దొరుకుతున్నాయి అనమాట. మాకు ఇలా రెస్టారెంట్స్కి వెళ్ళాలి, బాగా రెస్టారెంట్స్లో అయితే కొంచెం దొరకచ్చు, కానీ సపరేట్గా ఇలాగా కేఫ్స్ టైప్ అయితే మాకు ఇలా ఉండవు అనమాట. ఓన్లీ ట్రాపికల్ కైండ్ లేకపోతే మ్యాక్రోన్స్ డిజర్ట్ స్టోర్స్ అంతగా ఏముండవు, జస్ట్ అక్కడక్కడ డంకిన్ డోనట్స్ వాటిలోనూ ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే మాత్రం ఇలా థీమ్ బేస్ చాలా ఉన్నాయి, వీళ్ళకి డిఫరెంట్గా ట్రై చేయడానికి చాలా బాగున్నాయి. అండ్ వ్లాగ్స్ కూడా నేను ఎక్కువ కవర్ చేయలేకపోతున్నాను అసలు, నాకు టైం ఉన్నప్పుడే ఇంపార్టెంట్వి చేస్తున్నాను అనమాట వ్లాగ్స్ కూడా. హ్యాపీ బర్త్డే నివిషా. Happy birthday, Divisha. Happy birthday, Divisha. Happy birthday, happy birthday, happy birthday to you. జర్మన్ పాట, డాయిచ్ లో జర్మన్ లో పాడుతుంది. Stark viel Glück, liebe Nivisha, Geburtstag viel Glück. Yay! Wie alt bist du? 5. Yay, Nivisha 5 Jahre alt. Nivisha hat 5 Jahre geworden. Yay! ఏరా ఇద్దరు ముందు క్లాప్స్ కొట్టట్లేదు మాకు. Groß Kind, 5 Jahre alt. Na, ich sag auch so. Auch ohne Bett bleiben. యా ఇంకా షాపింగ్ ఒకదాని తర్వాత ఒకటి మేము స్టోర్స్ విజిట్ చేస్తూనే ఉన్నాం అనమాట, మాకు దొరికేంత వరకు. ఎందుకంటే దీని బర్త్డే కేక్ ఇవన్నీ షాపింగ్తో పాటు. అండ్ యాక్చువల్గా బట్టలు అయితే ముందుగానే కొనేసాము, ఎందుకంటే రెగ్యులర్గా షాపింగ్ చేస్తూనే ఉన్నాం బయటికి వెళ్ళి. సో అప్పుడు అవుట్ఫిట్ దొరికినప్పుడే కొనేసామన్నమాట. అండ్ నీవికి ఆల్రెడీ మమ్మీ వాళ్ళు ఇండియా నుంచి తెచ్చిన అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి, సో అవన్నీ మీకు వ్లాగ్స్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము డ్రెస్ సెక్షన్కి అయితే క్లోతింగ్ సెక్షన్కి ఏం వెళ్ళట్లేదు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు కేక్, బెలూన్స్ అండ్ ఇంకా చెప్పాను కదా క్రిస్మస్కి ఏం కావాలి ఇవన్నీ చెక్ చేస్తున్నాం అనమాట మా బుడ్డోడికి అండ్ ఇంకా నివికి. సో ఆ వాల్మార్ట్కి వచ్చామన్నమాట, వాల్మార్ట్లో చూద్దామని చెప్పేసి. ఆల్రెడీ టార్గెట్ కూడా విజిట్ చేసినట్టున్నాము ముందుగా, సో అక్కడ ఏం లేవని చెప్పేసి వాల్మార్ట్కి వచ్చామన్నమాట, అక్కడ ఏమైనా ఉంటాయేమో చూద్దామని చెప్పి. బట్ ప్రెజెంట్స్ అయితే కూడా అవి కూడా ఈ రోజే షాపింగ్ చేస్తామన్నమాట, ఈ షాపింగ్లోనే దొరికేసినాయి. ఎందుకంటే ఇంకా తర్వాత 24th హాఫ్ డేనే ఉంటాయి ఇక్కడ స్టోర్స్, ఎందుకంటే క్రిస్మస్ ఈవ్ అంటారనమాట. సో 24th మనకి ఎక్కువ షాపింగ్ అది చేయడానికి ఉండదు. అండ్ దట్టు మా నివి బేబీ బర్త్డే కూడా
కూడా కాబట్టి మాకు అసలు అవ్వదు కాబట్టి ఈ ముందు రోజే అన్ని షాపింగ్ చేస్తామన్నమాట క్రిస్మస్ కూడా కావాల్సినవి. అండ్ 24th బర్త్డే ఎలా జరిగింది ఏంటి అన్నది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. మేమంతా డైనింగ్కి బయటికి వెళ్ళామన్నమాట. సో అది కూడా నేను వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఓన్లీ నివి బర్త్డే ఈవ్ అనమాట. సో ఇవన్నీ చూస్తున్నాం అనమాట, ఏమైతే వాడికి సూట్ అవుతుంది అని చెప్పేసి అన్నీ చూస్తున్నాం. బట్ ఫైనల్గా ఒకటైతే తీసేసుకున్నాము క్రిస్మస్ ప్రెజెంట్ లాగా. అవి వద్దురా బాబు, అలాంటివి వద్దు, అవి ఎంతలు వద్దు. ఏది సరే వేసుకో, అవి తీసుకో, బ్యాగన్లో వేసుకో. ఇంకో బ్యాగన్ హాల్టన్ చేస్తే పాడైపోతుంది. ఫైనల్ గా వాల్మార్ట్ లో షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. కావాల్సినవి తీసుకున్నాము. ఇంకా తన ఫ్రెండ్స్ కి ఏమన్నా మంచిగా ఏమన్నా కనిపించినా సరే అవి కూడా షాపింగ్ చేసాము. అండ్ తర్వాత వచ్చేసి నివికి నచ్చినవి కూడా షాపింగ్ చేసాము. తనకు కావాల్సిన ఏదైనా సరే బర్త్డే కాబట్టి. మాకేంటంటే మళ్ళీ జర్నీ పట్టుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అనమాట. సో అందుకే మాకు పెద్ద పెద్దవి చూస్ చేసుకోవడానికి ఆప్షన్స్ లేవు, ఏదైనా సరే చిన్న చిన్నవే. సో నివికి కూడా అది అర్థమైంది కాబట్టి నథింగ్ టు వరీ, అన్ని అర్థం చేసుకుంటుంది అనమాట. చెప్పని మనం ఇవి పట్టుకెళ్ళలేము కదమ్మా అంటే తనకు అన్ని అర్థమైపోతాయి. సో అందుకే చూసారు కదా చిన్న బొమ్మలు ఎల్సా ఆనా తీసుకుంది తనకు నచ్చినట్టు. సో తన బర్త్డే కాబట్టి తనకు నచ్చిన టాయ్సే కొనుక్కుంది. ఇందులో ఏమీ సర్ప్రైజ్ అదేం లేదనమాట. నివికి వాళ్ళ అత్త ఇచ్చింది, దానికి కావాల్సింది కెమెరాది గిఫ్ట్ అది చేసింది. సో ఫుల్ హ్యాపీ అనమాట. సో నచ్చినట్టు అన్నీ ఎంజాయ్ చేస్తుంది నివి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బెలూన్స్ తీసుకున్నాము. ఆబ్వియస్లీ ఇంకా బర్త్డే అంటే బెలూన్స్ కదా. సో 5th బర్త్డే కాబట్టి ఆ బెలూన్స్ కూడా తీసేసుకున్నాము. అండ్ తర్వాత టార్గెట్కి వచ్చామన్నమాట. దివ్య చెప్పింది కేక్స్ అవి అయితే టార్గెట్లో బాగుంటాయి క్వాలిటీ అని చెప్పేసి. సో యాక్చువల్గా తను ఇది కూడా వద్దు, వేరే చోట తీసుకోమంది. బట్ ఇంక ఓన్లీ కేక్ కటింగ్ పర్పస్ చెప్పాలంటే ఎవరు కేక్ కూడా ఇంట్లో ఎక్కువ తినరు, స్వీట్ కాబట్టి షుగర్స్ అవి ఉంటాయి కాబట్టి ఎక్కువ తినట్లే అనమాట. సో మళ్ళీ అది మనం పెద్దవి కేక్స్ తీసుకుంటే మళ్ళీ అంత వేస్ట్ అయిపోద్ది అని చెప్పి జస్ట్ తన ఆనందం కోసం తీసుకుందాం అని చెప్పి వచ్చాము. బర్త్డే కేక్ అంటే బర్త్డే కేకే కదా, సో దానికోసం. అండ్ ఇక్కడ చూసారా వీళ్ళకి సూపర్ మార్కెట్ ఏదైనా సరే వీళ్ళకి స్టార్ బక్స్ కంపల్సరీ అనమాట. మనకి జర్మనీలో మాకు జర్మనీలో స్టార్ బక్స్ అన్నది అంత జనరల్గా కామన్గా అసలు ఉండదు. మాకు ఏదైనా సరే బేకరీస్ ఉంటాయి, బ్రెడ్స్ నార్మల్ బ్రెడ్స్ ఉంటాయి, కానీ ఇలా స్టార్ బక్స్ అన్నది అంత రెగ్యులర్గా ఉండదు. బట్ వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే స్టార్ బక్స్ అన్నది కామన్ అనమాట. చాలా లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఉంటుంది జర్మనీకి ఇక్కడికి చెప్పాలంటే యూఎస్కి. సో ఇక్కడ ఇంకదే టార్గెట్లో మేము అన్నీ చూసుకుంటూ నివి బర్త్డే కేక్ అయితే తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా నివి చాయిస్కి వదిలేసాం, నీకు నచ్చింది తీసుకోమని చెప్పేసి. సో అది చూడండి ఎంత ఆనందంగా వెళ్తుందో కేక్ కోసం. చూడు అలా పరిగెట్టుకుంటే వస్తుందో ఉయ్ అనుకుంటూ వెళ్ళరా. వావ్, ఏది కావాలి నాన్న? అది వైనక్స్ వైనక్స్ కాదు, ఇది గెబుచ్ స్టాక్ కదా. ఇప్పుడు ఏది కావాలి నీకు? ఏది కావాలి అది చూసుకోనన్నా. బార్బీ ఇక్కడ కదన్నా, బార్బీ నీకు డాయిచ్లాండ్ గెబుట్స్టాక్ కి. ఇక్కడ నీకు ఏది ఇదిగో చూడు, స్నేఫ్లోకెన్ ది మిత్ రేగన్బోగన్ und hier Elsa Farbe oder hier mit pink. ఇది చూడు పింక్. Willst du mehr Maid? Dann willst du die hier? Bist du sicher? Oder mit Schneeflocken? అది దానికి మెర్మైడ్ కావాలంట. తీసుకుందామా? చెప్పు మెర్మైడ్ తీసుకున్నాను, మెర్మైడ్ తీసుకున్నాను. అయితే ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది అనమాట. చూడండి ఇవి అయితే పడుకుని పోయింది కూడా అలసిపోయి. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు అది పడుకోబెట్టి ఇంకా తర్వాత అన్ని ప్రిపరేషన్స్ చేసామన్నమాట. నథింగ్, జస్ట్ సింపుల్గా అందరూ ఉండి చిన్న డెకరేషన్ దానికి నచ్చినట్టుగా బెలూన్స్ పెట్టి కేక్ పెట్టి హ్యాపీగా దానితో కేక్ కటింగ్ అయితే చేయించాము. సో ఇదంతా కూడా నెక్స్ట్ డే మళ్ళీ మేము బయటకు అది వెళ్ళామని చెప్పాను కదా, అది మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అదంతా కూడా. సో తన కోసం అయితే కేక్ తీసుకుని ఇంకా మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత
తర్వాత చెప్పాను కదా నివి పడుకుని పోయిందని చెప్పి కాసేపు నాకు లేచిందనమాట. కేక్ కట్ చేస్తావా అంటే లేస్తానని చెప్పేసి అంది. సో ఇంకా మొదలు పెట్టిందనమాట. బర్త్డే అన్నది నివికి బాగా ఆనందం అనమాట. తన బర్త్డే ఆబ్వియస్గా ఎవరికైనా ఆఫ్కోర్స్ ఉంటుంది ఆ ఆనందం, బట్ నివికి ఈ ఇయర్ అన్నది బాగా స్పెషల్ అనమాట. ఎందుకంటే 5 year బర్త్డే అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంది. 5 years నేను అని చెప్పి. సో చెప్తున్నాము అప్పుడే కాదు నీకు ఇంకా 5th బర్త్డే రావాలని చెప్పేసి. సో ఫైనల్లీ తన 5th బర్త్డే అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు అఫీషియల్గా 5 years old అనమాట నివి. సో తన ఆనందానికి ఇంకా అసలు ఎండ్ అనేది లేదనమాట. 5 years old నేను అని చెప్పేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. నేను చాలా బిగ్ గర్ల్ అని చెప్పేసి. సో తనైతే బెలూన్స్తో ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇంటికి తెచ్చిన వాటితో. అండ్ తర్వాత ఇంకా మేమైతే కేక్ కటింగ్కి ప్రిపరేషన్ చేసాము. తనకి కొత్త డ్రెస్ అది వేసి, ఈ డ్రెస్ అయితే అమ్మ నాన్న ఇండియా నుంచి తెచ్చారనమాట, రాజమండ్రి నుంచి కొని. చాలా క్యూట్గా ఉంది అసలు ఈ డ్రెస్ అయితే, పార్టీ వేర్ లాగా చాలా బాగా నచ్చింది అనమాట. బర్త్డే కోసమే ఎదురు చూస్తుంది. సరే నీకు చూడు హ్యాపీ బర్త్డే అని పెడుతున్నాడు చూడు నీకు. అదిగో అదిగో హ్యాపీ బర్త్డే. బాగుందా కేక్? నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా? రౌండ్గా పెట్టారు. ఇంకా బర్త్డే క్యాండిల్స్ అన్నీ ఉండేసరికి ఇంకా ఫుల్ నివికి గ్లో వచ్చేసింది అనమాట, దాని హ్యాపీనెస్ అంతా కూడా అసలు. సో ఫైనల్గా అయితే నివి 5 years old అనమాట. ఇది అఫీషియల్గా చెప్పడానికి అయితే చెప్పాను కదా, చాలా వెయిట్ చేసింది పాపం. వాళ్ళ ఫ్రెండ్స్ అందరి మధ్యలో కూడా వాళ్ళకి అదో ప్రౌడ్నెస్ అనమాట. నివియే కాదు, నివి ఫ్రెండ్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ 5th బర్త్డే కోసం. సో ఇయర్ అందరూ ఒకరి తర్వాత ఒకరు 5 years old అవుతారు అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ. మళ్ళీ 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 ఇవైతే ఇలా జరిగిందనమాట. షాపింగ్ ఇవంతా కూడా, తన కేక్ కటింగ్ కూడా హ్యాపీగా చేసుకుంది. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ తర్వాత నివి బర్త్డే ఎలా జరిగింది 24th అన్నది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా ఆ వ్లాగ్ అయితే మిస్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.